తాడిపత్రి మళ్లీ రాజకీయ నిప్పుల కుంపటిపై ఉంది. రాజకీయ సెగలు ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నాయి. మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి మరో మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి మధ్య పొలిటికల్ వైరం పీక్స్ కు చేరుకుంటోంది. గత ఎన్నికల్లో పెద్దారెడ్డి ఓడిన తర్వాత జేసీ ప్రభాకర్ రెడ్డి తాడిపత్రిలో రాజకీయంగా పూర్తి గ్రిప్ సాధించారు. ఏడాదిగా తాడిపత్రిలో పెద్దారెడ్డి కాలు పెట్టలేని పరిస్థితి. దీంతో తాడిపత్రి వెళ్లేందుకు హైకోర్టు నుంచి అనుమతులు తెచ్చుకున్నారు పెద్దారెడ్డి. అయినప్పటికీ స్థానికంగా ఉన్న రాజకీయ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని పోలీసులు పెద్దారెడ్డి రాక విషయంలో ఆచితూచి నిర్ణయం తీసుకుంటున్నారు. ఇదే సమయంలో ఎవరికీ చెప్పకుండా పెద్దారెడ్డి తాడిపత్రి వచ్చారు. నేరుగా తన ఇంటికి వెళ్లారు ఆయన. పెద్దారెడ్డి తాడిపత్రి వచ్చారన్న విషయం తెలుసుకుని పోలీసులు ఉలిక్కిపడ్డారు. వెంటనే శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా తాడిపత్రిలో పెద్ద సంఖ్యలో పోలీసులను మోహరించారు. పెద్దారెడ్డి ఇంటి దగ్గర జేసీ ప్రభాకర్ రెడ్డి నివాసం దగ్గర పోలీసులు భారీగా కనిపిస్తున్నారు. అలాగే పెద్దారెడ్డి అనుచరులు వైసీపీ కార్యకర్తలు సైతం తమ నేత రాక గురించి తెలుసుకుని ఒక్కొక్కరుగా పోగవుతున్నారు. అలాగే జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంటికి కూడా టీడీపీ కార్యకర్తలు జేసీ అనుచరులు తరలివస్తున్నారు. క్రమంగా తాడిపత్రిలో వేడి పెరుగుతోంది. రెండు వర్గాలు పోటీగా బల ప్రదర్శనకు దిగుతుండటంతో ఏం జరుగుతుందో ఏమవుతుందో అనే ఉత్కంఠ నెలకొంది. గతంలో పెద్దారెడ్డి తాడిపత్రి ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో సడన్ గా జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంటికి వెళ్లి రచ్చరచ్చ చేశారు. అప్పట్లో ఈ ఘటన పెద్ద సంచలనం. తర్వాత వర్గపోరుతో తాడిపత్రి అట్టుడికింది. అప్పటి నుంచి చీమ చిటుక్కుమన్న రెండు వర్గాలు కవ్వించుకుంటున్న పరిస్థితి. గత అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ఘోరంగా ఓడిపోవడం, పెద్దారెడ్డిపై తాడిపత్రిలో మరోసారి జేసీ వర్గం పైచేయి సాధించడంతో స్థానికంగా రాజకీయ సమీకరణాల్లోనూ మార్పులు వచ్చాయి. పెద్దారెడ్డి ఓటమితో పాటు తాడిపత్రిని వీడి వెళ్లారు. తర్వాత తాడిపత్రి రావాలని చూసిన జేసీ వర్గం హెచ్చరికలతో వెనుకడుగు వేయక తప్పలేదు. పోలీసులు కూడా లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం రాకుండా పెద్దారెడ్డిని నిలువరించారు. దీంతో హైకోర్టుకెళ్లారు. మాజీ ఎమ్మెల్యే తాడిపత్రి వెళ్లేందుకు అనుమతి తెచ్చుకున్నారు. అప్పటి నుంచి పెద్దారెడ్డి ఎప్పుడు తాడిపత్రి వస్తారు, జేసీ వర్గం ఎలా రియాక్ట్ అవుతుంది అనే ఉత్కంఠ నెలకొనే ఉంది. ఇప్పుడు పెద్దారెడ్డి రాగానే వచ్చారు. నేరుగా ఇంటికెళ్లి పెద్ద హై వోల్టేజ్ సిచ్యువేషన్ నే క్రియేట్ చేశారు. క్షణాల్లో ఈ విషయం జేసీ వర్గానికి తెలియడంతో అలజడి నెలకొంది. మా కార్యకర్తల కోసం
తాడిపత్రి మళ్లీ రాజకీయ నిప్పులో కుంటిపై ఉంది. రాజకీయ సెగలు ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నాయి. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మనకి లైవ్ లో స్పెషల్ కరెస్పాండెంట్ రామాంజనేయులు సిద్ధంగా ఉన్నారు. రామాంజనేయులు, తాడిపత్రిలో రాజకీయ పరిస్థితి ఏంటి? సోని, ప్రస్తుతం అనంతపురం జిల్లా తాడిపత్రిలో కొంత టెన్షన్ వాతావరణము నెలకొంది. ఏడాది క్రితం నుంచి తాడిపత్రిలోని తన సొంత నివాసానికి వెళ్లడానికి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ప్రయత్నం చేస్తూ వస్తున్నారు. అయితే పోలీసులు అనేక ఆంక్షలు విధిస్తూ ఆయనని ఈ నివాసానికి వెళ్లకోకుండా అనేక సార్లు కూడా అడ్డుకున్నారు. దీంతో కేతిరెడ్డి పెద్దారెడ్డి ప్రస్తుతం హైకోర్టుకి వెళ్లి కూడా అనుమతులు తీసుకొని వచ్చారు. మరి కొన్ని ఆంక్షలతో కూడినటువంటి నిబంధనలతో కూడినటువంటి బెయిల్ ఇస్తూ ఆయనకు నివాసానికి వెళ్లటానికి కోర్టు కూడా అనుమతి ఇచ్చినప్పటికీ కూడా పోలీసులు మాత్రం ఆయన్ని తాడిపత్రికి వెళ్లకోకుండా అనేక సార్లు అడ్డుకుంటూ వస్తున్నారు. అయితే ఈ రోజు ఎట్టకేలకు పెద్దారెడ్డి ఈ రోజు ఆయన నివాసానికి వెళ్లడం జరిగింది. ప్రధానంగా నిన్న ఆయన నివాసం వద్ద రెవెన్యూలు, మున్సిపల్ అధికారులు ఇద్దరు కూడా సర్వే చేశారు. ఆయన ఇల్లు నిర్మాణం కంటే ఎక్కువగా మున్సిపాలిటీ స్థలాన్ని కూడా ఆక్రమించారని చెప్పేసి అనేక సార్లు ప్రస్తుత తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ ప్రభాకర్ రెడ్డి అనేక సార్లు ఆరోపిస్తూ కూడా వచ్చారు. దీంతో ప్రస్తుతం నిన్నటి రోజు రెవెన్యూ, మున్సిపల్ అధికారులు సంయుక్తంగా సర్వే చేయడం జరిగింది. అయితే ఆ సర్వేకి సంబంధించి వివరాలు తెలుసుకోవడానికి ఆయన ఆ కుటుంబ సభ్యులతో మాట్లాడడానికి ఇంటికి వెళ్లడం జరిగింది. ఎవరికి చెప్పుకోకుండా పోలీసులు అనుమతి తీసుకోకుండా ఆయన ఇంటికి వెళ్లడంతో పోలీసులు వెంటనే ఆయన ఇంటి వద్దకు చేరుకొని ఆయన అక్కడి నుంచి అనంతపురం తరలించారు. ప్రస్తుతానికి దీని మీద తాడిపత్రిలో కొంత టెన్షన్ వాతావరణం అయితే నెలకొంది. దీంతో జేసీ ప్రభాకర్ రెడ్డి కూడా బయటికి వచ్చి అసలు అతన్ని ఎలా రానిచ్చారు ఇంటికి, పోలీసులు ఆంక్షలు లేకుండా ఎలా వస్తారని చెప్పేసి కూడా ప్రస్తుతం పోలీసుల్ని జేసీ ప్రభాకర్ రెడ్డి ప్రశ్నించడం జరిగింది. ఈ ఇద్దరు నేతల ఇండ్ల వద్ద ప్రస్తుతం కార్యకర్తలు పెద్ద ఎత్తున చేరుకుంటున్నారు. దీన్ని పోలీసులు కూడా నివారించే ప్రయత్నం చేస్తున్నారు. మరి పెద్దారెడ్డి ఇంటి వద్ద జనం ఎక్కువ మంది రావడంతో వాళ్ళని పోలీసులు అదుపులోకి తీసుకునే పరిస్థితి కూడా ఇంటి వద్ద ఉంది. దీంతో జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంటి వద్ద కూడా పెద్ద ఎత్తున తెలుగుదేశం కార్యకర్తలు, ఆయన అభిమానులు ప్రస్తుతం జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంటి వద్దకు చేరుకోవడంతో ఆయన ఇంటి నుంచి బయటకు వచ్చి కూడా ప్రస్తుతం అక్కడ పోలీసులతో మాట్లాడుతున్న పరిస్థితి ఉంది. అయితే ఇప్పుడు ఆయన్ని జేసీ ప్రభాకర్ రెడ్డి తాడిపత్రిలో ఉన్నాడు. మరి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ప్రస్తుతం అనంతపురంలో ఆయన్ని పోలీసులు తరలించి ప్రస్తుతం అనంతపురంలోనే ఆయన పెద్దారెడ్డి నివాసంలో ప్రస్తుతం అయితే ఉన్నారు. అయితే తాడిపత్రిలో మాత్రం పోలీసుల ఆంక్షలు తర్వాత బందోబస్తు రెండు కూడా కొనసాగుతున్నాయి. సార్, మనం చూసుకుంటే అసలు అంటే వీరిరువురిని ఎందుకు టార్గెట్ చేసినట్టు కనిపిస్తుంది. అట్లే మరి జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంటి దగ్గర కూడా కార్యకర్తలు భారీగా చేరుకున్న పరిస్థితి ఎలా ఉంది ప్రెసెంట్? ప్రస్తుతానికైతే ఈ ఇద్దరు నేతల ఇళ్ల వద్ద కూడా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇళ్ల వద్దకి ఎవరు కూడా ఎక్కువ మంది గుమ్ము కూడకూడదు అని చెప్పేసి పోలీసులు ఆంక్షలు అయితే విధించారు. అయినప్పటికీ కూడా జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంటి వద్దకు ఎక్కువ మంది జనాలు వచ్చే ప్రయత్నం చేస్తున్నప్పటికీ పోలీసులు వాళ్ళని నివారిస్తున్నారు. అయితే జేసీ కేతిరెడ్డి మాత్రం ఇప్పుడు అనంతపురం తరలించారు. ప్రస్తుతం ఆయన కేతిరెడ్డి పెద్దారెడ్డి అనంతపురంలో ఉన్నారు. సార్, ప్రస్తుతం పరిస్థితి ఎలా ఉంది? దృశ్యాలు చూస్తుంటే అసలు ఇక్కడ క్షణక్షణం ఏం జరుగుతుందని ఉత్కంఠ నెలకొంది కదా. అదే అంటే గతంలో కొన్ని జరిగిన పరిణామాలని నేపథ్యంలోనే ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. కేతిరెడ్డి పెద్దారెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు తాడిపత్రిలో కూడా జేసీ ప్రభాకర్ రెడ్డి ముఖ్య అనుచరుడు రవీందర్ రెడ్డిని కూడా ఇదే రకంగానే కోర్టు అనుమతులు ఉన్నప్పటికీ కూడా ఆయన తాడిపత్రిలోకి రానియకోకుండా వీళ్ళు నివారించారని, అందుకే ఇప్పుడు కూడా మేము ఎందుకు రాని వల్ల కేతిరెడ్డి పెద్దారెడ్డిని అంటున్నారు. ఈ ఇద్దరి మధ్య జరుగుతున్నటువంటి ఈ వారు నేపథ్యంలో ప్రస్తుతం తాడిపత్రిలో పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రస్తుతానికైతే ఈ కొంత టెన్షన్ వాతావరణం అయితే కొనసాగుతుంది. సార్, రామాంజనేయులు, మనం చూసుకుంటే వైసీపీ నేత కేతిరెడ్డి పెద్దారెడ్డి దాదాపు ఏడాది తర్వాత తన సొంత నియోజకవర్గం తాడిపత్రి అడుగు పెట్టారు. సో పోలీసులు వచ్చి స్వగృహానికి వచ్చి తీసుకెళ్లడం జరిగింది కదా. ప్రెసిడెంట్ ఎక్కడ ఉన్నారు? అదే ఆయన తాడిపత్రిలో నివాసం నుంచి పోలీసులు నేరుగా ఆయన్ని అనంతపురము తరలించారు. ప్రస్తుతం అనంతపురంలో కేతిరెడ్డి పెద్దారెడ్డి తన నివాసంలో ప్రస్తుతం ఉన్నారు. ఇప్పుడు కాసేపట్లో ఆయన మీడియా సమావేశం కూడా ఏర్పాటు చేసి
మరి ఎందుకు తనని తాడిపత్రికి సొంతం కావాలని సొంత ఇంటికి రాకోకుండా ఎందుకు అడ్డుకుంటున్నారు, అందులో కూడా కొంత అనుమతులు ఉన్నప్పటికీ ఎందుకు రానివ్వకోకుండా పదే పదే అడ్డుకుంటున్నారని చెప్పేసి పోలీసుల్ని అనేక సార్లు ప్రశ్నించారు. అందులో భాగంగానే జిల్లా ఎస్పీ జగదీష్ ను కూడా అనేక సార్లు కలిసి వినతి పత్రం సమర్పించి తాను తన ఇంటికి పోవటానికి అనుమతి ఇవ్వాలని చెప్పేసి అనేక సార్లు ఎస్పీని కలిసే ప్రయత్నం చేశారు. మరి ఆయన ఎస్పీ గారు అందుబాటులోకి రాకపోవడంతో ఆయన ఎస్పీకి ఒక లెటర్ కూడా ప్రధానంగా రాయడం జరిగింది. తనను ఎందుకు నివారిస్తున్నారో ప్రధానమైన కారణం చెప్పాలని చెప్పేసి ఆయన పోలీసుల్ని అడుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. అదే నేపథ్యంలోనే మరి ఇక్కడ తాడిపత్రిలో ఇరు వర్గాలు తలపడితే శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుందన్న ఉద్దేశంతోనే మరి అనుమతి ఇవ్వలేదు. అవకాశాన్ని బట్టి ఆయనకు తాడిపత్రికి వెళ్ళటానికి అవకాశం ఇస్తామని చెప్పేసి పోలీస్ సైడ్ నుంచి చెప్తున్నారు సార్. ఎస్ రామాంజన్, మనం చూసుకుంటే ల్యాండ్ ఆర్డర్ మాత్రమే కాకుండా పోలీసులు అంటే వీటిని అధిగమించి ఏమైనా చేసే అవకాశం ఉందా? ఎలాంటి చర్యలు తీసుకుపోతున్నారు? ప్రస్తుతానికైతే తాడిపత్రిలో ఇరు వర్గాల మధ్య గొడవ జరగకుండా, ఘర్షణలు జరగకుండా నివారించే ప్రయత్నం, శాంతి భద్రతలను కాపాడే ప్రయత్నం పోలీసు సైడ్ నుంచి చేస్తున్నారు. అయితే ఎటు సైడ్ నుంచి ఎవరు బయటికి వచ్చి గొడవలకు దిగుతారని పోలీసులు కూడా చాలా భయాందోళన ఉంది. ఇందులో నేపథ్యం ప్రతి నిత్యము కూడా నిఘా పెట్టారు. ప్రధానంగా తాడిపత్రిలో మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి కింద పోలీసులు ఎక్కువ నిఘా ఉంది. ఆయన ప్రతి అడుగును కూడా పోలీసులు గమనిస్తున్నారు. పోలీసులు అనుమతి లేకుండా తాడిపత్రికి రాకోకుండా మాత్రం ఎక్కువ శాతం నివారించే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఈ రోజు పోలీసులకి ఎవరికి చెప్పకోకుండా ఆయన నేరుగా తాడిపత్రికి వెళ్లి ఇంటికి రావడం అక్కడ అధ్యక్ష వాతావరణం నెలకొంది. ఇరు వర్గాల మధ్య ప్రస్తుతం గొడవలు జరగకోకుండా పోలీసులు నివారిస్తున్నారు. ఎస్ రామాంజనేయులు, మొత్తానికి జేసీ వర్గం ఎలా రియాక్ట్ అవుతుంది? పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? పోలీసులు అనుమతి లేకుండా తాడిపత్రికి ఎందుకు వస్తారని చెప్పేసి మరోవైపున జేసీ ప్రభాకర్ రెడ్డి మరి పోలీసుల్ని ప్రశ్నిస్తున్నారు. అసలు మీరు ఎందుకు రానిచ్చారు, మీరు ఏం చేస్తున్నారనే చాలా ఘాటుగానే ఆయన పోలీసుల్ని ప్రశ్నిస్తున్న పరిస్థితి ఉంది. అయితే పెద్దారెడ్డి మాత్రం ఎవరికి కనిపించుకోకుండా ప్రస్తుతం తాడిపత్రికి రావడంతోనే ఈ పరిస్థితి ఉంది. అనేక సందర్భాల్లో కూడా పోలీసులు పెద్దారెడ్డి మీద ఎక్కువ నిఘా పెట్టారు. ప్రధానంగా అనంతపురంలో కూడా ఆయన ఇంట్లో ఉన్నప్పటికీ పోలీసులు నిఘా ఉంది. ఎక్కడికి వెళ్తున్నారు, మరి ఎవరెవరితో కలుస్తున్నారు అనేది ప్రధానంగా ఇద్దరి మీద అయితే నిఘా పెట్టారు. ఎక్కువ శాతం ఇది పెద్దారెడ్డి మీద పోలీసులు నిఘా కొనసాగుతుంది. తాడిపత్రికి ఎట్టి పరిస్థితుల్లో తమ అనుమతులు లేకుండా వెళ్ళకూడదు అనేది ఆ పోలీసుల కండిషన్స్. ఎస్ రామాంజనేయులు, మనం చూసుకుంటే దృశ్యాలు జేసీ ప్రభాకర్ రెడ్డి కూడా ఏమన్నా అరెస్ట్ చేసే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? ప్రస్తుతానికి అయితే ఆయన మీద ఇప్పుడు అలాంటి వారెంట్లు కానీ కేసులు కానీ ప్రస్తుతం అయితే లేవు. పెద్దారెడ్డిని మాత్రం తాడిపత్రికి రానివ్వకోకుండా నివారించాలా, తాడిపత్రిలో ఉండకూడదు అనేది జేసీ ప్రభాకర్ రెడ్డి నుంచి వినిపిస్తున్నటువంటి వాదన. అయితే తన ఇంటికి తనను ఎందుకు రానివ్వరు, తనను ఎందుకు ప్రతిపాదిస్తున్నారు, తను ఎందుకు అడ్డుకుంటున్నారు అనేది పెద్దారెడ్డి నుంచి మరోవైపున వాదన వినిపిస్తుంది. ఈ రెండు వాదనల నేపథ్యంలో శాంతి భద్రత విఘాతం కలుగుతుందన్న ఉద్దేశంతోనే మరి పెద్దారెడ్డిని తాడిపత్రికి అనుమతించడం లేదు అని చెప్పేసి పోలీసులు చెబుతున్నారు. అలాగే రామాంజనేయులు, ఈ పూర్తి వివరాలని టీడీపీ ఏమైనా గమనిస్తుందా? అంటే ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంది? అనేక సందర్భాల్లో కూడా అధిష్టానము జేసీ ప్రభాకర్ రెడ్డితో కూడా మాట్లాడడం జరిగింది. చాలా సందర్భాల్లో జేసీ ప్రభాకర్ రెడ్డి అధిష్టానానికి చాలా సీరియస్ గానే చెప్పడం జరిగింది. తాడిపత్రి రాజకీయానికి మిగతా రాష్ట్రంలో జరుగుతున్నటువంటి రాజకీయాలకు చాలా భిన్నంగా ఉంటుంది. తాడిపత్రి విషయంలో మాత్రం మీరు రాజకీయంలో జోక్యం చేసుకుంటూ తాడిపత్రి నేను చూసుకుంటాను, మరి ఇక్కడ శాంతి భద్రత నాది అంటే అనేక సందర్భాల్లో అధిష్టానానికి కూడా జేసీ ప్రభాకర్ రెడ్డి చెప్పడం పూర్తిగా తాడిపత్రి అంతా కూడా జేసీ ప్రభాకర్ రెడ్డి ఆయనే చూసుకుంటున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు తానే బాధ్యత తీసుకుంటానని కూడా అనేక సందర్భాల్లో జేసీ ప్రభాకర్ రెడ్డి అధిష్టానానికి విన్నవించారు. రామాజన్, అలాగే కేతిరెడ్డి పెద్దారెడ్డి వ్యవహారాన్ని వైసీపీ ఏమైనా గమనిస్తుందా? ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంది? ప్రధానంగా ఈ రెండు వర్గాలు లేదా ఈ ఇద్దరు నేతల మధ్య, ఈ రెండు పార్టీల మధ్య తాడిపత్రిలో జరుగుతున్నటువంటి రాజకీయము చాలా ఎప్పుడు కూడా టెన్షన్ వాతావరణంగానే ఉంటుంది. ఎప్పుడు ఎక్కడ ఏం జరుగుతుందో, ఎవరి సైడ్ నుంచి
మరి ఎలాంటి ఘర్షణలకు ఉసిగొల్పుతారో, ఎవరి నుంచి ఎలాంటి ప్రమాదము పుంచుకొస్తుందో అని చెప్పేసి పోలీసులు కూడా చాలా గట్టిగానే నిఘా పెట్టారు. ఈ రెండు వర్గాలకు సంబంధించి ఈ రెండు పార్టీల నేతలు కూడా అందరూ కూడా తాడిపత్రి మీద నిఘానే ఉంచారు. అనేక సందర్భాల్లో వీళ్ళ అక్కడ జరుగుతున్నటువంటి రాజకీయ పరిస్థితులని, మళ్ళీ ప్రధానంగా అక్కడ జరుగుతున్నటువంటి గొడవలను కూడా అందరూనే రెండు పార్టీలకు సంబంధించి నేతలు ఎప్పటికప్పుడు గమనిస్తున్నారు. మరి అక్కడ ఉన్నటువంటి ఆ ఇద్దరు నేతలతో కూడా ఆయా పార్టీ నాయకులు మాట్లాడుతున్నారు, సంప్రదిస్తున్నారు. సార్ ఎస్ రామాజన, మొత్తానికి చూసుకుంటే అంటే ఇంకా కొద్ది సేపట్లో అసలు ఏం జరగబోతుంది ఏంటి అనే ఉత్కంఠ నెలకొంది. ఏం అంటే మనం దృశ్యాలను చూసి చెప్పొచ్చు అక్కడ ఏదో పెద్ద ఎత్తున ఏదో జరగబోతుందని, అలా ఏమైనా జరిగే అవకాశాలు ఉన్నాయా? ప్రస్తుతానికైతే ఇప్పుడు మనకి విజువల్ లో కనిపిస్తున్నటువంటి పరిస్థితులు తాడిపత్రిలో సాధారణంగానే ఇలాగే ఉంటాయి. ఎక్కడ ఏం చిన్న గొడవ జరిగినా ఆ ఇద్దరు నేతల ఇండ్ల మధ్య పెద్ద ఎత్తున జనాలు తరలి రావడము, గుమ్ముగూడడము, మరి ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకోవడం అనేది తాడిపత్రికి సర్వసాధారణమే. అయితే ఎక్కడ ఎలాంటి గొడవలు ఘర్షణలకు అవకాశం లేకోకుండా ఇద్దరు నేతలని ప్రస్తుతానికి పోలీసులు అదుపులోనే ఉన్నారు. మరి పోలీసుల గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. పెద్ద ఎత్తున చుట్టూ ఆ ప్రాంతం అంతా కూడా కెమెరాలతో నిఘా ఉంచారు. మరి ఎవరు ఎలాంటి గొడవలకు ఘర్షణలకి మరి ప్రయత్నం చేసినా కూడా పోలీసులు అదుపులోకి తీసుకొని వాళ్ళని స్టేషన్ కి తరలించేందుకు కూడా సిద్ధంగా ఉన్నారు. సార్ ఓకే, రైట్, థ్యాంక్స్ ఫర్ ద ఇన్ఫర్మేషన్ రామాంజనేయులు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఐ న్యూస్ ఎక్స్క్లూజివ్ లో మనం చూడొచ్చు. విజువల్స్ తాడిపత్రి మళ్లీ రాజకీయ నిప్పుల కుంపటిపై ఉంది. రాజకీయ సెగలు ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నాయి. మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి, మరో మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి మధ్య పొలిటికల్ వైరం పీక్స్ కు చేరుకుంటోంది. గత ఎన్నికల్లో పెద్దారెడ్డి ఓడిన తర్వాత జేసీ ప్రభాకర్ రెడ్డి తాడిపత్రిలో రాజకీయంగా పూర్తి గ్రిప్ సాధించారు. ఏడాదిగా తాడిపత్రిలో పెద్దారెడ్డి కాలు పెట్టలేని పరిస్థితి. మరి దీంతో తాడిపత్రి వెళ్లేందుకు హైకోర్టు నుంచి అనుమతులు తెచ్చుకున్నారు పెద్దారెడ్డి. అయినప్పటికీ స్థానికంగా ఉన్న రాజకీయ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని పోలీసులు పెద్దారెడ్డి రాక విషయంలో ఆచితూచి నిర్ణయం తీసుకుంటున్నారు. ఇదే సమయంలో ఎవరికీ చెప్పకుండా పెద్దారెడ్డి తాడిపత్రి వచ్చారు. నేరుగా తన ఇంటికెళ్లారు. ఆయన పెద్దారెడ్డి తాడిపత్రి వచ్చారన్న విషయం తెలుసుకుని పోలీసులు ఉలిక్కిపడ్డారు. వెంటనే శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా తాడిపత్రిలో పెద్ద సంఖ్యలో పోలీసులను మోహరించారు. పెద్దారెడ్డి ఇంటి దగ్గర, జేసీ ప్రభాకర్ రెడ్డి నివాసం దగ్గర పోలీసులు భారీగా కనిపిస్తున్నారు. అలాగే పెద్దారెడ్డి అనుచరులు, వైసీపీ కార్యకర్తలు సైతం తమ నేత రాక గురించి తెలుసుకుని ఒక్కొక్కరుగా పోగవుతున్నారు. అలాగే జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంటికి కూడా టీడీపీ కార్యకర్తలు, జేసీ అనుచరులు తరలి వస్తున్నారు. క్రమంగా తాడిపత్రిలో వేడి పెరుగుతోంది. రెండు వర్గాలు పోటాపోటీగా బల్ల ప్రదర్శనకు దిగుతుండటంతో ఏం జరుగుతుందో ఏమవుతుందో అనే ఉత్కంఠ నెలకొంది. గతంలో పెద్దారెడ్డి తాడిపత్రి ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో సడన్ గా జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంటికి వెళ్లి రచ్చరచ్చ చేశారు. అప్పట్లో ఈ ఘటన పెద్ద సంచలనం. తర్వాత వర్గపోరుతో తాడిపత్రి అట్టుడికింది. అప్పటి నుంచి చీమ చిటుక్కుమన్న రెండు వర్గాలు కవ్వించుకుంటున్న పరిస్థితి. గత అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ఘోరంగా విడిపోవడం, పెద్దారెడ్డిపై తాడిపత్రిలో మరోసారి జేసీ వర్గం పైచేయి సాధించడంతో స్థానికంగా రాజకీయ సమీకరణాల్లోనూ మార్పులు వచ్చాయి. పెద్దారెడ్డి ఓటమితో పాటు తాడిపత్రిని వీడి వెళ్లారు. తర్వాత తాడిపత్రి రావాలని చూసినా జేసీ వర్గం హెచ్చరికలతో వెనుకడుగు వేయక తప్పలేదు. పోలీసులు కూడా లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం రాకుండా పెద్దారెడ్డిని నిలువరించారు. దీంతో హైకోర్టుకెళ్లారు మాజీ ఎమ్మెల్యే. తాడిపత్రి వెళ్లేందుకు అనుమతి తెచ్చుకున్నారు. అప్పటి నుంచి పెద్దారెడ్డి ఎప్పుడు తాడిపత్రి వస్తారు, జేసీ వర్గం ఎలా రియాక్ట్ అవుతుందనే ఉత్కంఠ నెలకొనే ఉంది. ఇప్పుడు పెద్దారెడ్డి రానే వచ్చారు. నేరుగా ఇంటికెళ్లి పెద్ద హై వోల్టేజ్ సిచ్యువేషన్ నే క్రియేట్ చేశారు. క్షణాల్లో ఈ విషయం జేసీ వర్గానికి తెలియడంతో అలజడి నెలకొంది. उधर से बैठो, एक उधर से बैठो, बैठो इसको गाड़ी से बाकी बात रिमूव करो, उधर से बैठो एक बार।
మాట్లాడు